రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 3,834 సర్పంచ్ గాను 27,628 వార్డు సభ్యులకు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలోకి నిలిపాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. 5 సర్పంచ్ పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి. ఇవి పోను గురువారం 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులుండగా 27,628 వార్డు సభ్యుల స్థానాలకు గాను 65,455 మంది పోటీ చేస్తున్నారు. ఇక సర్పంచ్ పదవులకు సగటున 3.38 మంది, వార్డు సభ్యుల స్థానాలకు సగటున 2.36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి దశ ఎన్నికల నిర్వహణకు 3,591 మంది రిటర్నింగ్ అధికారులు, 93,905 మంది సిబ్బంది, 2,489 మైక్రో అబ్జర్వర్లు, 3,461 మంది వెబ్ కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక పోలింగ్లో 45,086 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు, సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50,000 మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీస్ ప్లాటూన్లు, 2,000 మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఇప్పటివరకు 3,214 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. వివిధ సెక్షన్ల కింద 31,428 మందిని బైండ్ ఓవర్ చేసినట్టు పేర్కొన్నారు.
1,70,58,340 నగదుతో పాటు 2,84,97,631 విలువైన మద్యం, 2,22,91,714 విలువైన మత్తు పదార్థాలు, 12,15,500 విలువైన ఆభరణాలు, మరో 64,15,300 విలువైన సామాగ్రి కలిపి మొత్తం 7,54,78,535 సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.